గర్భిణీ స్త్రీల గర్భస్థ శిశు పరీక్షలకు సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న తాత్కాలిక ఏఎన్సీ భవనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. ఈ నిర్మాణాన్ని నాణ్యతగా చేపట్టాలని అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో యాంటీనేటల్ పరీక్షల తాత్కాలిక భవన పనుల నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూమి పూజ చేశారు. గర్భస్థ పరీక్షల నిమిత్తం ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు, అంతేకాక ప్రసవానికి ముందు ఆసుపత్రిలో చేరేవారు, వారి సహాయకులకు అనువుగా ఉండేందుకు గాను తాత్కాలికంగా ఈ కేంద్రం నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ నిర్మాణాన్ని నాణ్యతగా చేపట్టాలని, అంతేకాక సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆయన ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని పలు వార్డులను, విభాగాలను మంత్రి పరిశీలించారు. పోస్ట్ నేటల్ వార్డు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే పోస్ట్ నేటల్ వార్డులో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏసీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రసవం తర్వాత తల్లి, బిడ్డల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలు, ఇతర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఈ వార్డు ఉపయోగపడుతుందని చెప్పారు. ఇందులో భాగంగా అవసరమైన సౌకర్యాలను కల్పించాలని అన్నారు. ఆసుపత్రిలో పనిచేసే పలువురు డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది ఇతర ప్రాంతాలలో డిప్యుటేషన్పై పనిచేస్తున్నారని తెలుసుకున్న మంత్రి ఆసుపత్రి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రిలోనే పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గైనిక్, జనరల్ సర్జన్, స్టాఫ్ నర్సుల కొరతను తీరుస్తామని ఆయన ఆసుపత్రి యాజమాన్యానికి తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మంచి సేవలను అందించిన బెస్ట్ డాక్టర్కు ప్రతి నెల 15,000 రూపాయల పారితోషికం ఇచ్చే విధంగా ఇదివరకే ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. డిఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, బీజీహెచ్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, మున్సిపల్ కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ వందన, డాక్టర్ స్వరూపారాణి తదితరులు ఉన్నారు. అనంతరం ఐటీఐ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న ఏటీసీ కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఈలా గారు, నేను, స్వరూప గారు, ఇంకా హాస్పిటల్ డాక్టర్స్ కలిసి నగేష్ సూపరింటెండెంట్ గారు, డిఎంహెచ్ఓ గారు, డాక్టర్స్తో కలిసి గతంలో లాస్ట్ వీక్ కూడా రావడం జరిగింది. కలెక్టర్ గారు రెగ్యులర్గా మానిటర్ చేస్తుండ్రు. నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్లో హైదరాబాద్ తర్వాత ఎక్కువ మంది అవుట్ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్తో పాటు ఎక్కువ డెలివరీస్, యావరేజ్గా 600 డెలివరీస్ అవుతున్న సందర్భంలో దాని సరిపోను మెటీరియల్ లేక లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కలెక్టర్ గారు నాకు చెప్పింది బేబీ వార్మర్స్ కానీ కొన్ని కావాలి, దాంతో లెస్ వెయిట్తో పెట్టే పిల్లలకు కొందరు చనిపోతారు, ఇట్లా ప్రమాదాలు ఉంటాయి అని చెప్తే దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా నాకు నిన్ననే కలెక్టర్ గారు యాంటీనేటల్ వార్డ్స్ ఫెసిలిటీ లోపల చూసినాం. ఇప్పుడు కలెక్టర్ గారు నాకు ఫోటో పెట్టింది, దానికి ప్లేస్ లేదు సార్, ఇప్పుడు క్రిటికల్ కేర్ బిల్డింగ్ కడుతున్నాము, అది 23 crores అది మార్చి వరకు కంప్లీట్ అవుతుంది, అయినా అది క్రిటికల్ కేర్ వేరు, ఇది వేరు. నేను అందుకనే దాన్ని ప్రీఫ్యాబ్రికేటెడ్ కన్స్ట్రక్షన్ కంపెనీతో నిన్న సాయంత్రం మాట్లాడి ఇప్పుడు తీసుకొని రావడం జరిగింది. రేపు మార్నింగ్ మార్కింగ్ ఇచ్చి స్టార్ట్ చేసి దాన్ని దాదాపు ఒక 45 lakhs 50 lakhs మొత్తం టోటల్ ఎయిర్ కండిషన్స్ ఒక 60 మంది డెలివరీకి వచ్చే లేడీస్ని ఉండే విధంగా దాన్ని కూడా ఈ 25 daysలోనే పూర్తి చేయాలని చెప్పి ఓ ప్లాన్ పెట్టుకున్నాం. దాంతోపాటు ఇక్కడ ఇంకా మిగిలిపోయిన ఎక్విప్మెంట్ కానీ, దీంతోపాటు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే జనరల్ సర్జరీ కానీ ఆపరేషన్ థియేటర్లో కూడా కొన్ని ఎక్విప్మెంట్ కావాలని చెప్పి దాన్ని కూడా రేపటి వరకు అది కూడా ఏర్పాటు చేస్తాం. ఓవరాల్గా ఒకటే కోరిక ఏంటంటే ఇక్కడికి వచ్చిన పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేసుకోవాలి, పేదవాడే కాదు డబ్బున్న వాళ్ళు కూడా నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకునే విధంగా చేయాలి అని నేను టార్గెట్ పెట్టుకున్నాను ఈరోజు. అందుకనే ఒక్కొక్కటి 1 by 1 మా కలెక్టర్ గారు నాకు ఎట్లా చెప్తున్నారో ఆ విధంగా చేసుకుంటూ పోతున్నాం ఓవరాల్గా. ఎందుకంటే ఇప్పుడు ఇలా మామూలు డెలివరీ అయినా సిజేరియన్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ పోతే 70,000-80,000 కావాలి. ఒక కూలీ నాలి చేసుకునే పేదవాళ్లకు 70,000-80,000 అంటే చాలా పెద్ద అమౌంట్ అది. ఇక్కడ డాక్టర్ ఉండి ఏంటి 60 మంది డిప్యుటేషన్ మీద ఉందని చెప్పి ఇప్పుడే నాకు కలెక్టర్ గారు చెప్పాను. రేపు ఉదయం కన్సర్న్ హెల్త్ మినిస్టర్తో, హెల్త్ సెక్రటరీతో మాట్లాడి లిస్ట్ తెప్పించుకొని వాళ్ళందరూ కూడా డిప్యుటేషన్ వితిన్ 3-4 daysలో డిప్యుటేషన్స్ అన్ని క్యాన్సిల్ చేసి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చే విధంగా, రాని వాళ్ళంటే పర్మనెంట్గా వాళ్ళని తీసేసి కొత్త రిక్రూట్మెంట్ చేసుకుంటాం, కొందరిని అవుట్ సోర్సింగ్ చేసుకుంటాం, స్టాఫ్ ఇబ్బంది లేకుండా చేసుకుంటాం.
ఓవరాల్గా దీని ఏంటంటే నల్గొండ హాస్పిటల్లో డాక్టర్స్ మంచిగా ఉంది కానీ తక్కువ మంది ఉంది స్టాఫ్. ఇవన్నీ ఫెసిలిటీ చేస్తానికి ఈరోజు స్పెషల్గా దాదాపు 3 గంటల పాటు దీని గురించే రావడం జరిగింది. ఎందుకంటే నిన్న కలెక్టర్ గారు నాకు నిన్న నైట్ కొన్ని ఫొటోస్ పెట్టింది. అది చూసిన తర్వాత ఎందుకంటే మనం ఇట్లా ఉండకూడదు డిస్ట్రిక్ట్. దీని తర్వాత నెక్స్ట్ టార్గెట్ పెట్టుకున్నాం మిర్యాలగూడ హాస్పిటల్, దేవరకొండ. అంత ట్రైబల్ ఏరియా. దేవరకొండలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మిర్యాలగూడలో కూడా అంత ట్రైబల్స్ ఎక్కువ వస్తారు. ఆ 2 హాస్పిటల్స్ కూడా కలెక్టర్ గారు నేను వెళ్ళి పరిశీలించి అక్కడ కూడా ఏం ఫెసిలిటీస్ కావాలనో అవన్నీ కూడా నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ 15 డేస్ 26 జనవరి తర్వాత ఈలోపే మా డిఎంహెచ్ఓ గారు అలాగే అక్కడ సూపరింటెండెంట్తో మాట్లాడతాం. ఇప్పుడు మినిమం ఏమన్నా కావాలన్నా కానీ మిర్యాలగూడ నాగాన్ సాగర్ హాస్పిటల్ కానీ ఇక్కడ దేవరకొండ హాస్పిటల్ అవన్నీ కూడా ఏం కావాలో ఎక్విప్మెంట్ పంపించి దాన్ని నేను కలెక్టర్ గారు పర్సనల్గా విజిట్ అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో విజిట్ చేసి వాటిని కూడా పర్ఫెక్ట్గా చేయడం. రెండవది ఇక్కడ మాన్యం చిలుకలో కూడా ఓల్డ్ సిటీకి సంబంధించి ప్రైమరీ హెల్త్ సెంటర్ 1 మంత్లోనే పూర్తి అవుతుంది. అది జైల్ ల్యాండ్ తీసుకొని జనరల్గా జైల్ ల్యాండ్ ఇయ్యరు. నేను 3 మంత్స్ బ్యాకే జైల్ ల్యాండ్ తీసుకొని జైల్ డీజీపీ సౌమ్య మిశ్రా గారిని అడిగి ఆ ల్యాండ్ తీసుకొని ఇప్పుడు హాస్పిటల్ కంప్లీట్ చేస్తున్నాం. అక్కడ ఉన్న పేషెంట్స్ ఓల్డ్ సిటీలో ఉండే పేదవాళ్ళు ముస్లిమ్స్ కానీ దళితులు కానీ పేదవాళ్లకు చిన్న చిన్న బీపీ అలాంటి ట్రీట్మెంట్ వస్తే అక్కడ ఒక పెద్ద సెంటర్ ఓపెన్ చేస్తున్నాం. ఆ పిహెచ్సి కరంగల్ కూడా కంప్లీట్ అయింది. దాన్ని కూడా మొత్తం ఇనాగ్రేట్ చేసి అక్కడ కూడా ఎక్విప్మెంట్ ఏం కావాలో అది ఉన్నది. ఇంకా కొన్ని రావులబండలో కాకులకొండ రావులబండలో కూడా ఒక పిహెచ్సి ఉన్నది. దాన్ని కూడా కొన్ని ఎక్విప్మెంట్ తెప్పిస్తున్నాం. ఓవరాల్గా మా ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈ 2 ఈ 6 మంత్స్లో ఓవరాల్గా మొత్తం చేంజ్ చేస్తాం. తప్పకుండా మీ అందరికి కూడా పేషెంట్స్కు వచ్చిన అటెండెన్స్ కూడా మీరు కొద్దిగా ఒక 3-4 మంత్స్లో చాలా చేంజ్ చేస్తాం. అప్పటి వరకు కొద్దిగా ఇబ్బంది ఉన్నా మీరు అందరూ కూడా వేరే తీరంగా అనుకోవద్దు. ఏ పేషెంట్ కూడా ఎవరు కూడా బాధతో కూడా చిరునవ్వుతో నవ్వుకుండా పోయే విధంగా చేసే విధంగా డాక్టర్స్ అయితే చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు. కాకపోతే షార్టేజ్ ఉన్నారు. వాళ్ళు డే 40 డెలివరీస్ పర్ మంత్ యావరేజ్ 600 to 700. అది పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా చేయలేవు. హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్లో కూడా ఇన్ని డెలివరీస్ కావు. అయినా మా కలెక్టర్ గారు వచ్చినాక రోజు రెగ్యులర్గా మానిటర్ చేస్తుండ్రు. నేను ఒకటే పెట్టుకున్నా ఎవ్రీ నల్గొండ విజిట్ తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో కలెక్టర్ గారు నేను ఇద్దరం విజిట్ చేస్తాం. కొన్నిసార్లు వాళ్ళు విజిట్ చేస్తారు. వారు ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్తారు. ఓవరాల్గా ఈరోజు మీరు ఇప్పుడు ఒక వార్డు మేము ఇప్పుడు చెప్పిన యాంటీనేటల్ వార్డు అంటే ఫెసిలిటీస్ లేవు, రష్ ఎక్కువైంది. ఆల్రెడీ కొత్త బిల్డింగ్ కడుతున్నాం, కట్టే వరకు టైం పడుతుంది. ఇదైతే రెడీమేడ్ అయితే 25 సేమ్ జస్ట్ లైక్ స్ట్రక్చర్. అది 25-30 ఏళ్ళైనా ఉంటుంది. అది ప్రీకాస్ట్ మొత్తం ఇప్పుడు ఫామ్ హౌస్ కానీ ఇల్లు కూడా కట్టుకుంటారు. మొత్తం అమెరికాలో మొత్తం అదే స్ట్రక్చర్తో ఇల్లు కట్టుకుంటారు. దానికి ఇప్పుడు ఫౌండేషన్ తోనేస్తున్నాం. పుట్టిగా ఫార్మల్ కొబ్బరికాయ కొట్టి రేపు వర్క్ స్టార్ట్ చేస్తాం. ఓవరాల్గా అందరికీ ఒకటే చెప్తున్నాం, ఈ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో పేదవాళ్ళు కాకుండా అన్ని విధాలుగా నేను కలెక్టర్ గారు మా స్టాఫ్ అంతా కలిసి ప్రత్యేకంగా చూసుకుంటామని ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కూడా చెప్తున్నాం, డాక్టర్స్ చెప్తున్నాం, లీవ్లో ఉన్న వారికి చెప్తున్నాం. లీవ్లో ఉన్న డిప్యుటేషన్ ఉన్న మీరు స్వచ్ఛందంగా రండి. ఇష్టం లేనప్పుడు మీరు విత్డ్రా చేసుకుంటే మేము కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాం. అయినా కానీ 3-4 డేస్లోనే వాళ్ళందరూ కూడా 60 మంది డిప్రెషన్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్దేశాల ప్రకారం జీజీహెచ్ కానివ్వండి, ప్రైమరీ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ఫెసిలిటీస్ అప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నాము. గత వారం గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో కూడా ఒక రివ్యూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు గైనక్ తర్వాత పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని వారి దగ్గర నిత్యావసరం ఉన్న విసిల్బాట్ లేని సందర్భాలు గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా యాంటీనేటల్ ఫెసిలిటీ మనం ఆల్మోస్ట్ ప్రతి డే 30 to 35 డెలివరీస్ చేస్తూ ఉన్నాము. అవుట్ ఆఫ్ హైదరాబాద్ మన దగ్గర నల్గొండ జీజీహెచ్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి. అది ఎల్ఎస్సిఎస్తో పాటు నార్మల్ డెలివరీస్ 17 hours ముందు నార్మల్ డెలివరీ కేసెస్లో ఆల్మోస్ట్ 17-16 గంటల ముందు పేషెంట్స్ ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో కొన్నిసారి బెడ్ ఆక్యుపెన్సీ అంతా సరిపోకపోతే వాళ్ళు బయట ఎక్కడో యాలివేలో పడాల్సి వస్తుంది. వెంటనే మేము రాష్ట్ర ప్రభుత్వంకి గౌరవ మంత్రివర్యులకి తీసుకువెళ్ళడం జరిగింది. సో తాత్కాలికంగా మేము వెంటనే ఒక 2 weeksలో ఇక్కడ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్తో టెండర్ రూమ్స్ ప్లస్ ఒక 50 bedded యాంటీనేటల్ వార్డ్
కట్టిస్తున్నాము. అది కూడా 26 జనవరికి గౌరవ మంత్రివర్యుల చేతి మీదుగా ఆవిష్కారం పెట్టబోతున్నాము. దీంతోపాటు ఒకటి లాక్టేషన్ యూనిట్, అది కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అంటే డెలివరీ అయిన మహిళలకి తల్లిపాలు ఎలా ఇవ్వాలో అది కౌన్సిలింగ్ కోసం ఒక లాక్టేషన్ రూమ్ కూడా ఈరోజు గౌరవ మంత్రివర్యులు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ పని జరుగుతూ ఉంది. దాంతోపాటు కొన్ని స్టాఫ్ కొరత విషయాలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మొన్ననే NHM ద్వారా మాకు కాంట్రాక్ట్ డాక్టర్స్ ఎంప్లాయ్మెంట్ 4 వేకెన్సీస్ వచ్చినాయి. సో అది కూడా మేము యాజ్ డిస్ట్రిక్ట్ కమిటీ చైర్మన్గా, నేను కలెక్టర్గా దానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ కూడా మేము ఈ వారం కండక్ట్ చేస్తూ ఆ వేకెన్సీస్ని కూడా త్వరలో ఫిల్ చేస్తాము. దీంతోపాటు ట్యూబెక్టమీ, NST, ఆపరేషన్ థియేటర్స్ సంబంధించిన కూడా కొన్ని మౌలిక సదుపాయాలు లేకుండా ఇక్కడ బాధపడుతున్న డాక్టర్స్ కూడా మాకు గౌరవ మంత్రివర్యులకి ఈరోజు తెలియచేయడం జరిగింది. అది కూడా మేము ఉన్న ఆరోగ్యశ్రీ ఫండ్స్ కావచ్చు, NHM ఫండ్స్ కావచ్చు, లేదా ప్రతీక్ ఫౌండేషన్తో గౌరవ మంత్రివర్యులు ఇచ్చిన ఆమోదం కావచ్చు, దాంతో కూడా త్వరలో మేము ఇక్కడ జనాలకి మెరుగైన చికిత్స పొందే విధంగా మేమన్నీ ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు మనకి SNCUలో మీరు లాస్ట్ వీక్ చూసి ఉండవచ్చు, SNCUలో ఇంకా 20 బేబీ వార్మర్స్ ఇవ్వడం జరిగింది. గతంలో మనకి 130% వేకెన్సీస్ ఇప్పుడు తగ్గించడంతో ఇంకా 10 బెడ్స్ మనకి ఎప్పుడు ఖాళీ ఉంటాయి. సో మేము ఏ పిల్లల్ని కూడా త్వరలో బెడ్స్ లేక ఎప్పుడు కూడా మేము వాళ్ళని డిశ్చార్జ్ చేయట్లేదు. మనకి ఇంకొక శుభవార్త ఏంటంటే మన SNCUకి ముస్కాన్ సర్టిఫికేట్స్, అది మన తెలంగాణలో ఓన్లీ 3 హాస్పిటల్స్కి ఉన్నాయి. అది మన SNCUకి రావడం ఎంతో సంతోషంగా ఉంది సార్. దానికి మీరు బేబీ వార్మర్స్ ఇవ్వడం, ఫోటోథెరపీ యూనిట్స్ ఇవ్వడం చాలా సంతోషం సార్. సో ఇప్పుడు మేము ఇప్పుడు ఎన్కాస్ సర్టిఫికేట్ కోసం కూడా ఇప్పుడు మా మొత్తం టీం సూపరింటెండెంట్ స్థాయి నుంచి స్టాఫ్ నర్స్ వరకు మేము ఎన్కాస్ సర్టిఫికేట్స్ పొందేలాగా కూడా మేము కృషి చేస్తామని సెలవు తీసుకుంటున్నాం.